క్రీస్తులకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయం ఇచ్చినటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాం. పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మపు ఇశ్రాయేలు భయపడకుడి నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనము చదవబడినటువంటి వాక్య భాగాన్ని ఒకసారి పరిశీలన చేస్తే, పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మము ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయుచున్నాను అని చెప్పేసి యెహోవా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు కావాల్సినటువంటి మాట ఏంటి అంటే భయపడకుడి అనేటువంటి మాటను దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడి ప్రజలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే చాలా మంది భక్తులు కూడా కొన్ని సందర్భాలలో భయపడ్డారు. మనము మానవులు ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు ఎన్నో భయాలు కలుగుతూ ఉంటాయి. ఎటు నుంచి ఏ భయం వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మామూలుగా అయితే మనం అసలు ఒక చిన్న విషయాన్ని కూడా ఆందోళన చెందుతూ ఉంటాము, కలవరం చెందుతూ ఉంటాము. కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ భయము కూడా వెంటాడదు. ఎందుకు అంటే దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు, వారికి కావలసినటువంటి సహాయాన్ని అందిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు అనేక మందికి తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే భయపడకండి అని చెప్పేసి. రోజుకు ఒకసారి చొప్పున సంవత్సరం అంతటికి గాను 365 రోజుల వరకు కూడా దేవుడు ప్రతిరోజు మనకు భయపడకండి అని మాత్రం సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకు భయపడతాము అంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు లేకుండా ఉంటారో వారి యొక్క హృదయంలో భయం అనేది కలుగుతూ ఉంటుంది. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి భయం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వారి జీవితాల్లో ఏ సమస్య వచ్చినా కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు, కాబట్టి నేను ఎందుకు భయపడతాను? ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, నాకు ఏ కష్టం వచ్చినా దేవుడే నాకు తోడై ఉన్నాడు, కాబట్టి ఆయనే చూసుకుంటాడు అని చెప్పేసి ధైర్యం కలిగి ఉంటారు. ఎందుకు అంటే వారు దేవునితో మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతిరోజు దేవునికి మొరపెడుతూ వారి యొక్క సమస్యలను దేవునికి తెలియజేస్తున్నారు కాబట్టి వారికి దేవునితో సహవాసం ఏర్పడుతుంది. ఆ సహవాసం వలన వారు ధైర్యవంతులుగా ఉంటారు. ఇక ఎలాంటి అతి భయంకరమైన సమస్య వచ్చినా కూడా వారు భయానికి భయపడరు. కాబట్టి ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. చాలు. ఇక్కడ మనము గమనించినట్టయితే అబ్రహాము మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయనకు కూడా ఒక భయం కలిగింది. ఆయన గొప్ప ప్రవక్త, ఆయన దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఒక సమయంలో భయపడుతున్నాడు అబ్రహాము. ఎందుకు భయపడుతున్నాడు అంటే, ఆయన ఏ యుద్ధాలకు వెళ్ళినా కానీ విజయం వస్తుంది. ఆయన ఎక్కడ దేవుడు చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడంతటి కూడా ఆశీర్వాదమే వస్తుంది. అయినా కూడా ఆయనకు ఒక భయం ఉంది. ఆస్తిపాస్తులు అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా అత్యధికంగా ఇచ్చాడు.
అయినా సరే ఒక విషయం భయపడుతూ ఉంది. ఏంటి ఆ విషయం అంటే ఆయనకు సంతానం లేదు, పిల్లలు లేరు. కాబట్టి అబ్రహాము భయపడతా ఉన్నాడు. ఇవన్నీ నాకు ఉన్నాయి కానీ నాకు సంతానం అనేటువంటిది లేదు కదా అని చెప్పేసి భయపడుతూ ఉన్నాడు. ఆ ఆ విషయం ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు దేవుని వాక్యము అబ్రహాముకు వచ్చేసి, అబ్రామా భయపడకు, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నీవెందుకు భయపడుతున్నావు? నీవెందుకు దిగులుగా ఉన్నావు? నీవెందుకు ఆలోచన చేస్తూ ఉన్నావు? నీవెందుకు అలా ఉన్నావు అని చెప్పేసి దేవుని వాక్యము అంటే దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన హృదయం ఎరిగినటువంటి దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళి అలాగ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అబ్రహాం ఏమంటున్నాడంటే, నీవు నాకు ఏమి ఇచ్చినా కానీ ఏమి లాభం? నీవు నాకు ఎంత ఇచ్చినా కానీ ఏమి, నాకు సంతానం అనేటువంటిది లేదు కదా. నా ఆస్తిపాస్తులంతటికీ కూడా ఎవరు, నా ఇంటి పెద్ద దాసుడైనటువంటి ఎలియాసరే కదా ఈ యొక్క ఇంటికి, ఈ యొక్క ఆస్తికి వారసుడవుతాడు కదా అని చెప్పేసి అబ్రహాము బాధపడుతూ ఆ యొక్క ఆలోచనను దేవునికి తెలియజేశాడు. అయితే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు భయపడవద్దు, నీ గర్భవాసంలో పుట్టిన కుమారుడే నీకు వారసుడవుతాడు అని చెప్పేసి ఆ యొక్క అబ్రహామును ధైర్యపరుస్తూ ఉన్నాడు. బయటికి తీసుకొచ్చాడు, ఆకాశం వైపు చూపించి, ఈ యొక్క నక్షత్రాలను కానీ నీవు లెక్క పెట్టినట్టయితే వాటి అంతటి విస్తారముగా నీకు నేను సంతానాన్ని ఇస్తాడు. అలాగే సముద్రపు దరికి తీసుకెళ్ళినప్పుడు ఆ ఇసుక రేణువులను చూపించి, ఈ ఇసుక రేణువులను నీవు లెక్క పెట్టినట్టయితే ఈ వీటి అంత విస్తారంగా నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను అని చెప్పేసి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వీటిని నువ్వు లెక్కించగలిగినట్టయితే వీటి వల్ల నీకు నీ యొక్క సంతానాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి భయం ఏంటి? పిల్లలు లేరు. ఎంత సంపాదించినా, దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చినా కూడా ఏమవుతుందంటే సంతానం లేకుండా అది వేరే వాళ్ళ పాలైపోతుంది. అంతే కదా. ఇప్పుడు సంతానం లేకపోతే ఆ బాధ ఆ సంతానం లేని వారే అనుభవిస్తారు. అది వారికే తెలుస్తుంది. వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అలాంటి పరిస్థితిలో అబ్రహాముకు అన్ని దేవుడు ఇచ్చాడు. సంపద ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, ఘనతనిచ్చాడు, కీర్తి ప్రతిష్ట అన్ని ఇచ్చేశాడు. ఒక్కటని కాదు, ఆయన దగ్గర లేనటువంటిది ఏమి కూడా లేదు. సమస్తం దేవుడు సమకూర్చాడు. ఆయన ఇంటిలో 300 మంది పని వాళ్ళు ఉంటారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 300 మంది పని వాళ్ళు అంటే ఆ యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది మనం ఆలోచించాలి. ఎంత గొప్ప వాళ్ళైతే 300 మందిని పని వారిని పెట్టుకుంటారు. కాబట్టి ఇంత ఆస్తి ఉన్నా కూడా ఆయనకు పిల్లలు లేరు అనేటువంటి బాధ కలిగింది. ఆ బాధ కలిగినప్పుడు తన మనస్సులో ఆ బాధను పెట్టుకొని బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో దేవుని వాక్యము అబ్రహాం దగ్గరికి వెళ్ళింది. అబ్రహామా భయపడకు, నేను కేడెము, నీ బహుమానము అత్యధికమగును, నేనున్నాను కదా, నీవెందుకు భయపడుతున్నావు? ఈరోజు నువ్వు భయపడవద్దు, నీకేమి కావాలో నాకు తెలుసు కదా అని చెప్పేసి హృదయ ఆలోచన ఎరిగినటువంటి దేవుడు అబ్రహాము హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆయన బాధను గ్రహించుకొని దేవుడు తన దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షమయ్యి ఈ యొక్క మాటను సెలవిస్తూ ఉన్నాడు. అబ్రహామా భయపడకు, నేను నీకు కేడెను. ఇంత గొప్ప దైవ భక్తుడు కూడా భయపడుతూ ఉన్నాడు. అలాంటి ఇప్పుడు మనం కూడా భయపడుతూనే ఉంటాం. మనం ఏ రోజైనా కానీ ప్రశాంతంగా ఉన్న సందర్భాలు ఉన్నాయా? ఏమాత్రం ఉండదు. ఎందుకంటే ఏదో ఒక భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. అనారోగ్యమైనా కావచ్చు, ఆర్థిక సమస్యలైనా కావచ్చు, లేదంటే ఎవరి ద్వారానైనా ప్రమాదకరమైన వార్తలైనా వినొచ్చు. ఎటువైపు నుంచి మనకు భయం కలుగుతుందో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా భయాందోళనకు ఏదో ఒక సమయంలో భయపడుతూనే ఉంటారు, కలవరానికి గురైపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితి అబ్రహాము కూడా కలిగింది. అలాంటి సందర్భంలో దేవుడు తన వాక్యంతో అబ్రహాముతో
ప్రకారము ఇస్సాకును అనుగ్రహిస్తాడు. ఆ ఇస్సాకు ఎప్పుడైతే అనుగ్రహించాడో అప్పుడు వారి జీవితాల్లోకి నవ్వు కలిగింది, నవ్వు వచ్చేసింది. ఇప్పుడు అబ్రహాము భయం పోయిందా ఉన్నదా? పోయింది. ఎందుకంటే తన ఆస్తికి వారసుడిని దేవుడు అనుగ్రహించాడు. అదే వారసుని ఇవ్వకపోతే ఎంతో బాధపడేవాడు. ఆ ఆస్తి అంతా కూడా పరుల పాలైపోయేది. కాబట్టి దేవుడు అబ్రహాము విషయంలో గొప్ప సంతోషాన్ని తీసుకొచ్చాడు. ముందుగా భయపడ్డాడు, ఇన్ని ఇచ్చాడు దేవుడు నాకు, కానీ నా ఆస్తిని పరిపాలించడానికి, నా ఇంటిని పరిపాలించడానికి నా సొంత మనుషులు లేరు కదా, నా గర్భవాసన పిల్లలు లేరు కదా అని చెప్పేసి బాధపడినటువంటి సమయాన్ని దేవుడు గ్రహించేసి ఆయనకు దేవుడు వాగ్దానం చేసిన రీతిగా కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఈ విధంగా అబ్రహాము తన జీవితంలో భయపడ్డాడు. ఆ భయాన్ని దేవుడు పోగొట్టాడు. దేవుడు చెప్తున్నాడు, తను ఎవరైతే నమ్ముకొని ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉంటారో వారికి ఏ భయము కూడా ఉండదు. ఒకవేళ భయపడినా కానీ ఆ భయాన్ని దేవుడే తొలగించేస్తాడు. ఎంతో సమయం కూడా పట్టదు. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా పొదువై ఉండదని ఇంకొక చోట వ్రాయబడి ఉంది. తర్వాత రెండవదిగా చూద్దాము. ఇక్కడ నేను ముగ్గురు వ్యక్తుల్ని మీకు నేను చూపిస్తాను. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండవది ఆదికాండము 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనేను. చెప్పు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మీకు హాగరు కనిపిస్తూ ఉంది. ఈ వైపు నుంచి కూడా మీకు తెలుసు. అయితే హాగరు తన కుమారుడిని వెంట పెట్టుకొని అరణ్యంలోకి వెళ్ళిపోతా ఉంది. ఈమె అబ్రహాము ఇంట నుండి గెంటివేయబడింది. ఎందుకు అంటే ఈమెకు ముందుగా దేవుడు ఇస్మాయేలుని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఈమెలో కొంచెము వ్యతిరేకత కనిపిస్తూ ఉంటది. ఆ వ్యతిరేకతను సహించలేక శారా ఏం చేసిందంటే ఆమె ఇంటి నుంచి పంపించేసేయి అని అబ్రహాంతో చెప్పినప్పుడు ఆమెను ఇంటి నుంచి పంపించేయడం జరుగుతుంది. అయితే వారిని ఇంటి నుంచి పంపించేటువంటి సమయంలో వారికి అబ్రహాము కొంత ఆహారాన్ని కొంత నీటిని ఇచ్చేసి వారిని వెళ్ళిపోమన్నప్పుడు వారు అలాగ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో మంచి అరణ్యంలోకి వెళ్ళేసరికి వారికి ఆ నీరు అయిపోయింది, ఆ యొక్క ఆహారము అయిపోయింది, ఏమీ లేదు. ఆమె తన చిన్న కుమారుని వెంట పెట్టుకొని వెళ్తా ఉంది. ఆ అరణ్యంలో ఒక్కటే వెళ్తా ఉంది. ఎవరు లేరు ఆమె తోడు, ఎవరు మాట్లాడడానికి లేదు, ఆమెతో నడవడానికి ఎవరు లేరు. ఆ యొక్క అరణ్యంలో గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కటి ఏకాకిగా వెళ్ళిపోతా ఉంది. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒక్కళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే తోడు లేనిదే వెళ్ళం. అలాంటి పరిస్థితి. అయితే ఈమె ఆ చిన్న కుమారుని వెంట పెట్టుకొని వెళ్ళిపోతా ఉంది. ఇక ఆమె తోడు కూడా ఎవరు లేరు, ఒంటరిగా ప్రయాణం చేస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెను గ్రహించాడు. అక్కడ దేవుడు ఆమెను చూశాడు. చూసి ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు ఆ చిన్నవాడి మొర ఆలకిస్తున్నాడు. ఎందుకంటే దాహం అయిపోతుంది, నీళ్ళు అయిపోయాయి, ఇక నీళ్ళేమి లేవు. నీళ్లు లేనప్పుడు ఇంకేం చేస్తారు? చిన్నపిల్లలు ఏడుస్తూనే ఉంటారు. మనం కూడా ఏడుస్తాము. నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా 1-2 రోజులు ఉండగలమేమో, కానీ మరి అధికంగా ఎక్కువ రోజులైతే ఏదో ఒక బాధ, అనారోగ్యము వెంటాడుతూ ఉంటది. మనకి ఇంకా లేనిపోని ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటాము, దేవునికి మొరపెడుతూ ఉంటాము. ఇంకా దేవుని దూషించే వాళ్ళు కూడా ఉంటారు. నేను నమ్ముకున్నాను, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ ఆహారం లేదు, నాకు ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి దూషించే వాళ్ళు కూడా లేకపోలేదు. చాలా మంది కూడా ఉంటున్నారు. కానీ
ఈ హాగరు అలాంటి పరిస్థితిలో, దిక్కు తోచినటువంటి పరిస్థితిలో ఆ చిన్నవాడిని ఒక పక్కన పడవేసి ఆమె దూరం వెళ్ళి కూర్చుంది. ఎందుకు అంటే ఆ యొక్క బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు ఈ తల్లి చూడలేకపోతుంది. ఆ అరణ్యంలో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, ఆహారం ఎక్కడి నుంచి వస్తాయి? అది మహా అరణ్యము. ఒక్కరు కూడా తోడు లేనటువంటి పరిస్థితి, ఎవరి సహాయం లేదు అక్కడ. కాబట్టి ఈమె ఆ విధంగా పిల్లవాడిని అక్కడ వేసి, ఈ పిల్లవాడు కొన్ని క్షణాలలో చనిపోతాడేమో, ఈ పిల్లవాడి మొరలు నేను చూడలేను, ఈ అబ్బాయి బాధను నేను వినలేను అని చెప్పేసి ఆ తల్లి హృదయం చాలా బాధపడతా ఉంది, వేదన పడతా ఉంది. అలాంటి పరిస్థితిలో ఆ పిల్లవాడిని కొంత దూరంలో పడేసి ఆమె దూరం వెళ్ళి కూర్చొని చూస్తూ ఏడుస్తూ ఉంది. ఆ సమయంలో ఆమెను ఎవరు చూడట్లేదు అనుకుంది, కానీ దేవుడు ఆమెను చూశాడు. ఆ చిన్న బిడ్డ ఏడుపును దేవుడు విన్నాడు. అందుకే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటే, దేవుడు ఆ చిన్నవారి మొరను విన్నాను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేం వచ్చింది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వారి స్వరము విని ఉన్నాడు. ఇప్పుడు మనమందరం ఇక్కడ చేరి ఉన్నాము. మనమందరం చేసేటువంటి ప్రార్థన, మన యొక్క స్వరము ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. నీ హృదయంలో ఉన్నటువంటి సమస్య ఏదైనా, నీ హృదయంలో ఉన్న ఆలోచన ఏదైనా, నీవు దేని గురించి కలవరపడుతున్నా, దేని గురించి భయపడుతున్నా, నీవు నోరెత్తి చెప్పట్లేదేమో, కానీ దేవుడు నీ యొక్క స్వరాన్ని వింటాడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలను ఎరిగినటువంటి దేవుడు, హృదయాలను పరిశీలించేటువంటి నీతి గల దేవుడు. కాబట్టి నీవు మౌనంగా ఉన్నా నీ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు, నీవు ప్రార్థన చేసినా నీ యొక్క హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ హాగరు విషయంలో దేవుడు ఆమె పడేటువంటి బాధను చూశాడు, ఆమె ఉన్నటువంటి పరిస్థితిని చూశాడు. ఆ పరిస్థితి జరిగినటువంటి దేవుడు, ఎవరు లేనటువంటి ఆ సమయంలో దిక్కుచేసినటువంటి ఒక అనాథగా ఆమె వెళ్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమె గ్రహించాడు, ఆమెను చూశాడు, ఆమె తోడుగా వెళ్ళాడు. అప్పుడు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, హాగరు నీకేం వచ్చింది? ఆ చిన్నవాడిని మొరను దేవుడు ఆలకించాడు, ఆ చిన్నవాడిని నేను చూస్తున్నాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆమె భయంలో దేవుడు మాట్లాడి ఆమెకి ఏమి కలిగించాడు? ధైర్యాన్ని కలిగించాడు. ఇక దేవుడు మాట్లాడినప్పుడు ఆమెకు భయం ఉంటుందా? ఆమెకే కాదు, మనకు కూడా భయం ఉంది. ఎవరైతే దేవుని స్వరం వింటారో వారికి ఎన్నడూ కూడా భయం అనేది కలగదు. అయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఆ చిన్నవాని మొరను విన్నాడు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి హాగరుని పిలిచింది, హాగరు నీకేం వచ్చినది, భయపడకము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. ఎక్కడైతే ఆ చిన్న బిడ్డ పడి ఏడుస్తూ ఉన్నాడో, ఆ చిన్న బిడ్డ మొరపెడుతూ ఉన్నాడో, ఆ మొరను దేవుడు విన్నాడంట. దేవుడు విని ఏం మాట్లాడుతున్నాడంటే, కింద నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొని వానిని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. అప్పుడు ఆమె దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం నుండి విలుగాడాయను. ఇప్పుడు వారు ఉన్నటువంటి ఆ అరణ్యంలో ఆ బిడ్డను లేవనెత్తినప్పుడు ఆ బిడ్డ ఉన్న చోట దేవుడు పెద్ద నీటి ఊటను ఏర్పాటు చేశాడు. ఆ నీటి ఊటను దేవుడు భూమిలో నుండి పుట్టించాడు. అక్కడ అంతకు ముందు లేదు, అది ఎప్పుడు ఉన్నది కానే కాదు. ఆ చిన్న పిల్లవాడు ఎక్కడైతే ఆమె పడుకోబెట్టి ఉన్నదో, ఆ పిల్లవాడు ఎక్కడైతే ఏడ్చాడో ఆ ప్రదేశంలోనే దేవుడు ఒక నీటి ఊటను ఏర్పాటు చేశాడు. ఆ నీటిని చూసినటువంటి హాగరు ఆ నీళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి దానితో నింపుకొని ఆ చిన్న బిడ్డకు త్రాగనిచ్చినప్పుడు వారు బలం పొందుకున్నారు, వారు శక్తిని పొందుకున్నారు. వారిక ఆ అరణ్యంలోనే ఉండడం ప్రారంభించారు. అక్కడే ఆ యొక్క ఇష్మాయేలు పెద్దవాడై పెరిగి వారు అక్కడే ఉన్నప్పుడు ఆయన విలుగాడైపోయాడు. అంటే అన్నింటిలో విలువిద్యలు నేర్చుకున్నాడు, వేటగాడైపోయాడు, అన్ని విద్యల్లో పాల్గొన్న వాడైపోయాడు. ఆ విధంగా దేవుడు ఆ యొక్క హాగరు విషయంలో తను భయపడినటువంటి బాధను కలిగించాడు. నా బిడ్డ చనిపోతాడు, అప్పుడు నేను ఈ బాధ నేను చూడలేను కదా, ఈ పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని చెప్పి
సమయంలో దేవుడు ఆమె యొక్క బాధను చూశాడు, ఆమె యొక్క భయాన్ని చూశాడు, ఆమె యొక్క ఉన్నటువంటి పరిస్థితిని చూసి దేవుడు ధైర్యపరిచాడు. దేవుడు ఆ యొక్క చిన్నవాడి మొరను విన్నాడు, వారికి గొప్ప సంతోషాన్ని తెచ్చాడు. మాట్లాడడం వలన దేవుడు ప్రత్యక్షమై ఎప్పుడైతే అయ్యాడో అప్పుడు వారికి ఉన్నటువంటి భయం, ఆందోళన అన్ని పోయి సంతోషం దేవుడు ఇచ్చాడు. ఆ విధంగా హాగరును దేవుడు చూశాడు దిక్కుతోచినటువంటి స్థితిలో. అలాగే మనం కూడా ఎప్పుడైనా దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని కూడా చూస్తాడు, మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు, మనకున్నటువంటి సమస్యలను కూడా ఆయన చూస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మీ జీవితాలలో ఏదైనా సమస్య వచ్చినా, ఏ దిగులు వచ్చినా, చిన్న వ్యతిరేకమైన ఆలోచన వచ్చినా కూడా మీరు భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. సమస్తం ఎరిగినటువంటి దేవుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు. మనకి ఏది అవసరమో ఆయన ఇస్తాడు, మనకి ఏది కావాలో ఆయన ఇస్తాడు. మనం అడిగినా ఇస్తారు, అడగకపోయినా ఇస్తారు. కానీ మనం అడిగితే ఆయన ఇవ్వడానికి ఇంకా ఆతురపడతాడు అని చెప్పేసి బైబిల్ సెలవిస్తూ ఉంది. మనము మన తల్లిదండ్రులు ఏవైతే మన నోటి ద్వారా అడుగుతామో వారు మనకి ఇవ్వడానికి చాలా సంతోషంతో మనకి ఇస్తారు. నా పిల్లలు ఇది అడిగారు కాబట్టి నేను ఇస్తాను. మనం రూపాయి అడిగినా సరే వారు ₹10 ఇస్తారు మనకి. అలాగే దేవుడు ఏమంటూ ఉన్నారంటే, నా పిల్లలైనటువంటి మీరు మీ నోటి ద్వారా నన్ను అడిగితే నేను మీకు సమృద్ధిగా ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి మనము అడిగితే ఆయన సంతోషంగా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏ సమస్య అయినా, ఏ అవసరత మీకు ఉన్నా కూడా మొదటిగా ఎవరంటే దేవుణ్ణి అడగండి, ఆ తర్వాత ఇతర మనుషులకు చెప్పండి. ఇక మూడో వ్యక్తిని చూసి నా యొక్క సందేశాన్ని ముగింపులకు తెస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైయున్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి సంతానమును విస్తరింప చేసేదనని చెప్పెను. చాలు. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనకు ఇస్సాకు కనిపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు అంటే అబ్రహాము కుమారుడు, వాగ్దాన పుత్రుడు. అయితే ఈ యొక్క ఇస్సాకు గెరారులో ఉన్నప్పుడు అక్కడ అంతకు ముందుగా అబ్రహాము కొన్ని బావులను త్రవ్వించాడు. ఎందుకు అంటే ఆ బావులు అప్పుడు వారు ఆ నీటి బావులు, అదే నేల బావులు అంటారు కదా, వాటిలో నుంచి నీటి తెచ్చుకొని తాగాలి, వాడుకోవాలి, ఆ విధంగా. అయితే అబ్రహాము కాలంలో చాలా బావులు త్రవ్వించాడు. అయితే వాటన్నిటిని కూడా ఆ గెరారులో ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే ఒక్కొక్క బావుని పూడుస్తూ వచ్చేసారు. ఇక ఆ బావులన్నీ కూడా నీటి ప్రాంతంగా లేకుండా అన్ని పూర్తి చేసిన తర్వాత మట్టి అయిపోయాయి. ఇక వాటికి త్రాగడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో అబ్రహాము తన కాలంలో కరువు వచ్చిందని చెప్పేసి గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. అయితే ఇస్సాకు కూడా ఆ గెరారులో నివసించినప్పుడు అక్కడ ఆ యొక్క తండ్రి తవ్వించినటువంటి బావులు ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి త్రవ్వించడం మొదలు పెట్టాడు. అలా త్రవ్విస్తూ ఉన్నప్పుడు వాటిలో మళ్ళీ నీళ్ళు వచ్చేసాయి. ఆ బావులు తిరిగి త్రవ్వించినప్పుడు వాటిలో ఎప్పటిలాగే మళ్ళీ నీళ్ళు వచ్చేసాయి. అయితే ఈ ఇస్సాకు ఎప్పుడైతే ఆ బావులను ఒక్కొక్కటిగా తవ్వుకుంటూ వస్తున్నారో అప్పుడు మళ్ళీ ఆ యొక్క గెరారు ప్రజలు, అంటే ఫిలిస్తీన్ల ప్రజలు, వాళ్ళు ఏం చేశారంటే ఆ బావులను పూడ్చుకుంటూ మళ్ళీ వస్తున్నారు, లేదా వారే స్వాధీనపరుచుకుంటూ వస్తున్నారు. ఈ బావి మాది, ఇది మా ప్రాంతంలో ఉంది, ఇది మా రాజు ఆధీనంలో ఉంది, కాబట్టి ఈ నీళ్లు మాది అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బావులను వీరు తవ్వుకోవడం, వారు తీసేసుకొని జగడాలాడుకోవడం, గొడవలు పెట్టుకోవడం, ఈ రకంగా సాగుతూ వస్తుంది. ఇలా సాగుతూ వచ్చినటువంటి సమయంలో ఒకసారి ఇస్సాకు ఇంకొక బావి తవ్విస్తాడు. ఆ బావి తవ్వించినప్పుడు అక్కడ నీళ్లు సమృద్ధిగా వస్తాయి. నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే దేవుడు ఈ ఇస్సాకు భయపడుతూ ఉన్నాడు, వీళ్ళు మళ్ళీ వస్తారేమో,
వీళ్ళతోటి ఇప్పటి వరకు భయం ఆందోళన నాకు వచ్చేసింది. నేనేమో బాగు ప్రవహించుకోవడము, వాళ్ళేమో స్వాధీనపరచుకోవడము ఈ రకంగా కొనసాగుతూ ఉంది అని చెప్పేసి కొంత దూరం అంటే ఆయన ఉన్నటువంటి ప్రదేశం దాటి బెయేర్షెబాకి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఏం చేశాడంటే మరొక బావిని తవ్వించేశాడు. ఆ మరొక బావిని తవ్వించేసి ఇక ఆ రాత్రి బాధపడుతూ ఉన్నాడు. ఏమని అంటే నేను ఈ బావిని తవ్వించాను కదా, మళ్ళీ ఆ ప్రజలు వస్తారేమో, ఆ ఫిలిస్తీన్లు వస్తారేమో, ఆ రాజు అయినటువంటి అబీమెలెకు వస్తాడేమో, వీళ్ళందరూ మళ్ళీ స్వాధీనపరుచుకుంటారేమో అని చెప్పేసి ఆలోచన చేస్తూ పడుకున్నాడు. అయితే ఆ రాత్రి దేవుడు ఏమని సెలవిచ్చాడంటే మరొకసారి చదవండి ఆ మాట 24. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడైతున్నాను కనుక భయపడకుము. ఆ రాత్రి ఎవరు ప్రత్యక్షమయ్యారు ఇస్సాకుకు? దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయినటువంటి దేవుడను, కాబట్టి భయపడకుము అని చెప్తున్నాడు. ఏ విషయంలో భయపడుతున్నాడు ఇస్సాకు? ఆ ప్రజల విషయంలో భయపడుతున్నాడు, ఆ రాజు విషయంలో భయపడుతున్నాడు. ఎందుకంటే మళ్ళీ స్వాధీనపరుచుకుంటారు, మేము తాగడానికి నీళ్లుండవు, మా పశువులకు నీళ్లుండవు, పశువుల కాపరులకు నీళ్లుండవు, మా ఇంటి పరివారికి నీళ్లుండవు, ఎవరికి కూడా నీళ్లుండవు. నీళ్లు లేకపోతే ఏ పని కూడా అవ్వదు. అందుకని చెప్పేసి ఆ రాత్రంతా కూడా బాధపడుతూ ఉన్నాడు. ఆ బాధపడుతున్నటువంటి సమయాన్ని దేవుడు గ్రహించాడు. ఆయన హృదయంలో ఉన్నటువంటి వేదనను దేవుడు చూశాడు, ప్రత్యక్షమయ్యాడు. భయపడకు, నేను నీ తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుడను, నీవు భయపడకు అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఒక సమాధానం వచ్చేసింది. ఏంటి ఆ సమాధానము అంటే, అబీమెలెకు రాజు తన పరివారంతో, తన సైనికులతో ఇస్సాకు దగ్గరికి వచ్చేసాడు. ఇస్సాకు దగ్గరికి వచ్చేసి ఏమంటున్నాడంటే, నీ పక్షాన దేవుడు ఉన్నట్టు నేను చూశాను, నీవు దేవుని మనిషిమైనట్టు నేను చూశాను, కాబట్టి నీతో నాకు గొడవదు. మన ఇద్దరం ఒక నిబంధన చేసుకుందాము, మన ఇద్దరము ఒక యెహోవా పేరిట ఒక ప్రమాణం చేసుకుందాము. అప్పుడు మీరు బాగుంటారు, మేము బాగుంటాము, నీ పక్షాన దేవుడు ఉన్నాడు. నీకేమైనా హాని కలిగితే నేను నా ప్రజలు ఇబ్బంది అయిపోతాము, దేవుడు మా మీద కోపం తెచ్చుకుంటాడు అన్నటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఇక్కడ ఇస్సాకు దగ్గరికి ఆ తెల్లవారిన తర్వాత అబీమెలెకు రాజు తన సైన్యాధిపతులతో వచ్చి ఒక నిబంధన చేసుకొని సమాధానపడి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈయన భయం ఏంటి అంటే, ఈ ప్రజలు ఏం చేస్తారో, ఈ ప్రజలే అసలే దేవుని చేత శపించబడినటువంటి వారు, ఫిలిస్తీన్లనంగా, అష్షూరీలనంగా, మోయాబీలనంగా, ఇలాంటి వాళ్ళందరూ దేవుని చేత శపించబడినటువంటి ప్రజలు. కాబట్టి ఈ ప్రజలు భయంకరమైనటువంటి వారు, వీరి చేతిలో పడితే ఇంకేమైనా ఉందా అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఈ యొక్క ఇస్సాకు ఆ సమయంలో భయపడ్డారు. కాబట్టి దేవుడు ఆ రాత్రే ప్రత్యక్షమయ్యి భయపడకుము అని చెప్పేసి తన యొక్క వాగ్దానాలన్నిటిని, తను చేయబోయేటువంటి కార్యాలు అన్నిటిని కూడా ఇస్సాకుతో చెప్పాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. కాబట్టి ఆయన అబీమెలెకు రాజు సమాధానపడి వెళ్ళాడు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు ఉన్నట్టు నేను చూశాను. ఈ యొక్క మాటలన్నీ కూడా ఈ అధ్యాయాలలో వ్రాసారు, మనం చదువుకుంటే కనిపిస్తాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రోజు మరి భయపడకుడి అనేటువంటి అంశం మీద ఈ యొక్క కొన్ని మాటలను దేవుడు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి మీ యొక్క జీవితాలలో ఏ సమస్య కానీ, ఏ ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా కూడా మీరు భయపడకండి. ఈ ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము, హాగరు, ఇస్సాకు, ఈ ముగ్గురు కూడా ఒకటే ఫ్యామిలీకి చెందినటువంటి వారు. అయినా కానీ వారి జీవితాలలో భయం అనేటువంటి ఒకనొక సందర్భంలో వచ్చింది. వారి గొప్ప భక్తులు, దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రజలు, దేవుడు స్వయాన పిలిచినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయినా కానీ ఒకనొక సమయంలో భయపడ్డారు. కొన్ని సందర్భాలలో ఆ యొక్క పరిస్థితులను బట్టి వారు భయపడ్డారు. ఆ భయాన్ని నెట్టినటువంటి దేవుడు వారి జీవితాల్లో భయాన్ని పోగొట్టి సంతోషాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించినాడు. కాబట్టి ఆ విధంగా మనము కూడా వారిని జ్ఞాపకం చేసుకుంటూ, మన ప్రార్థనలలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ, అబ్రహాము చేసినటువంటి దేవుడు, హాగరుకు చేసినటువంటి దేవుడు, ఇస్సాకుకు చేసినటువంటి దేవుడు మనకు కూడా ఈ రోజు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ విధంగా మీరందరూ ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను.